నమస్తే అండి వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు జైల్లో ఉన్నట్టున్నారు గారు. చెప్పండి సార్, చెప్పండి. ఓకే ఓకే వెంకటస్వామి గారు. హలో, చెప్పండి చెప్పండి. యాక్చువల్గా ఆర్టీసీ సమ్మె మాత్రం తెలంగాణలో ఇప్పుడు కొంత రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతుంది అని ప్రతి సామాన్యుడి మెదలో వస్తున్నటువంటి ప్రశ్న. పక్క పొన్నం ప్రభాకర్ చర్చలు జరుపుతున్నప్పటికీ కూడా అంత సానుకూలంగా స్పందించట్లేదు ఆర్టీసీ కార్మికులు. అసలు వాస్తవంగా ఏంటి సమస్యలు? ఎందుకంటే ఒక పక్క ఎలక్ట్రికల్ వాహనాల పేరుతో వాళ్ళకి ఏదో అన్యాయం జరుగుతూ ఉంది, ఎలక్ట్రికల్ వాహనాల పేరు చెప్పి ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు ఓరగల సమస్యలు ఏంది, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ఎందుకు పొన్నం ప్రభాకర్ మాటలను కూడా పక్కన పెట్టేసి సమ్మెకు గతంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం అంత స్థాయిగా రోడ్డు మీద వంట వార్పు పెట్టే స్థాయిలో సమ్మె చేస్తామనే విధంగా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికులు. ఏంది ఓవరాల్గా సమ్మె మీద మీ విశ్లేషణ ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు పెద్దలందరికీ కూడా నమస్కారం, మీ వీక్షకులకు మీకు నమస్కారం. సమ్మె నివారణకు ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉంది. సమ్మె నివారణ చేయడం కోసం అవసరమైనటువంటి అన్ని చర్యలను ప్రభుత్వ పెద్దలు యుద్ధ ప్రాతిపదికనే తీసుకుంటూ ఉన్నారు. సరే, డిమాండ్స్ విషయం కాబట్టి ఆగమని మా గారు పదే పదే అప్పీల్ చేస్తున్నారు. వాళ్ళు కొంచెం అంటే అడమెంట్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కార్మికులు రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయనేటువంటి విషయం. ప్రభుత్వానికి మాత్రం సంపూర్ణమైనటువంటి సానుభూతి ఉంది ఈ విషయంలో. ఎవరు ఆశ్చర్యపడాల్సిన అక్కర్లేదు, మేమేదో నెగ్లెక్ట్ చేస్తాం అనేటువంటి అది అయితే ఏం లేదు. డెఫినెట్ కార్మిక పక్షపాతిగానే ఉండదలుచుకున్నాం, ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ గానే ఉండదలుచుకున్నాం. ఎందుకంటే ఇవాళ మేము అధికంకు రావడంలో ప్రధానమైనటువంటి ఒక భూమి పోషించినటువంటి ఎంప్లాయీస్, తర్వాత కార్మికుల పట్ల మాకు మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా ఉన్నాను. ఈ ఆర్టీసీ కార్మికులు వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన డిమాండ్స్ అన్నిటిని కూడా మేనిఫెస్టోలో పెట్టి ఉంచాము. వాళ్ళ అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని ఇబ్బందులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలనేటువంటి పూర్తి సంకల్పంతో, పూర్తి నిబద్ధతతోటి మేము ఉన్నాం. సో కాబట్టి కార్మికులు ఎవరు ఆందోళన చెందక్కర్లేదు. కొంచెం సమయం పాటించి ప్రభుత్వానికి సహకరించినట్టయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు కొన్ని లేవదీసినటువంటి ఎలక్ట్రిక్ బస్సులు ఇవన్నీ కూడా అది కూడా సీరియస్ గానే. వాస్తవంగా ఏంటంటే రామ్మోహన్ రావు గారు చెప్పింది ఒక ప్రమాదం. ఈ ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ దీంతో కొంత ప్రభుత్వం రేపు కంట్రోల్ కోల్పోయినటువంటి దుస్థితి వస్తుందా అనేటువంటి కార్మికులలో ఉన్న కార్మిక నాయకుల్లో ఉన్నది మనము ఉంది. దానికి కూడా ఎట్లా సొల్యూషన్ ఆలోచిస్తుంది సీనియర్ దగ్గర ఉన్నారు ఈ కమిటీలో. సో వాళ్ళు చాలా సీరియస్ గా దీన్ని పరిశీలి చేస్తున్నారు. ఒక మంచి సొల్యూషన్ వచ్చి కార్మికులకు తీపిక వస్తుంది, చేకూరుతుంది అనేటువంటి విశ్వాసం ఇప్పటికి కూడా ఉంది సార్.